హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అనేది మనమైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మరి ఆ మూవీస్ ఏంటి అన్నది వీలైతే ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారు. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ అంటే హాలీవుడ్ నుంచి కూడా తెలుగులోకి చాలా మూవీస్ డబ్ అయితే అయ్యాయి. ఇలా ప్రతి ఒక్కటి మూవీ మీరు చూడాలి అని అనుకుంటే టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నెంబర్ 1 తమిళ్ మూవీ అయిన స్వర్గవాసల్. ఈ మూవీ 29న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో December 27 అంటే ఈ రోజు నుంచే 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్, అలాగే ఎక్కువగా తమిళ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్లో. నెంబర్ 2 యాక్చువల్లీ ఇది మూవీ అప్డేట్ కాదు, అలాగే వెబ్ సిరీస్ అప్డేట్ కూడా కాదు. ప్రతిసారి ట్రెండింగ్లో నిలుస్తున్న షోస్లో బెస్ట్ షో ఏదైనా ఉందా అని అంటే అది అన్స్టాపబుల్ సీజన్ 4. ఈ సీజన్ 4 అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. అయితే ఈ సీజన్ 4లో ఈ ఎపిసోడ్లో చూసుకుంటే కనుక వెంకటేష్ గారు అయితే రాబోతూ ఉన్నారు. ఈ ఎపిసోడ్ చూసుకుంటే కనుక ఈరోజు December 27న 7 PM అయితే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఎవరైతే ఈ షో కోసం వెయిట్ చేస్తున్నారో మిస్ అవ్వకుండా 7 PM అయితే ఈ షో చూడడానికి అయితే ట్రై చేయండి. ఇటు బాలకృష్ణ గారిది అలాగే వెంకటేశ్వర్ గారిది కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని ఒక ప్రోమోలు అయితే చూడడం అయితే జరిగింది. వీలైతే కనుక ఆహా ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి ఈ అన్స్టాపబుల్ సీజన్ 4 షో. నెంబర్ 3 త్రిబులర్ మూవీ కోసం బిహైండ్ సీన్స్ అయితే ఒక ఎపిసోడ్ అయితే రాబోతూ ఉంది. ఈ ఎపిసోడ్ ఇప్పుడు చూసుకుంటే కనుక December 27 అంటే ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. లాస్ట్ టైంలో చూసుకుంటే కనుక ది గ్రేట్ రాజమౌళి గారి కోసం అయితే ఒక డాక్యుమెంటరీ రావడం అయితే జరిగింది. అది చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఇప్పుడు చూసుకుంటే కనుక ట్రిబులర్ బిహైండ్ సీన్స్ ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, చాలా మందికి అయితే నచ్చుతుంది. వీలైతే కనుక ఈ ట్రిబులర్ బిహైండ్ సీన్స్ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ రోజు నుండి. నంబర్ 4 తెలుగు మూవీ అయిన నీలిమేఘ శ్యామ. ఈ మూవీ August 30న థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే December 27 అంటే ఈ రోజు నుంచే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్. థియేటర్లో కనుక అంతగా యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి చూడాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 5 హాలీవుడ్ అండ్ యానిమేషన్ మూవీ అయిన మౌనా 2. ఈ మూవీ November 29న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. కాకపోతే తెలుగు డబ్బింగ్ అయితే అంత పర్ఫెక్ట్ అయితే లేదు భయ్య. ప్రింట్ చూసుకుంటే కనుక HD ప్రింట్లోనే అవైలబుల్గా ఉంది, కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం అంతగా పర్ఫెక్ట్ అయితే లేదు. చూడాలి అనుకుంటే ఈ మూవీ వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. నాకు తెలిసి ఒక 20 నుంచి 30 minutes దాకా ఈ మూవీ చూసిన తర్వాత క్లోజ్ అయితే చేస్తారు. అలాగైతే ఉంది తెలుగు డబ్బింగ్. అయినా పర్వాలేదు చూస్తాను అని అనుకుంటే కనుక ఈ మూవీ లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. లింక్ ఓపెన్ చేసి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఫ్రీ వెబ్సైట్లో. నెంబర్ 6 తెలుగు మూవీ అయిన రహస్యమిదం జగత్. ఈ మూవీ November 8న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే December 26 అంటే నిన్నటి నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ మాత్రం కొంచెం మిస్టరీగా అయితే అనిపించింది భయ్య ట్రైలర్ చూస్తూ ఉంటే. మరి మూవీ ఎలా ఉంటుంది అన్నది మీరు ఈటీవీ విన్లో ఈ మూవీ చూసి తెలుసుకోండి. 1 time వాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి అయితే రివ్యూ చూస్తే కనుక ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 7 తెలుగు మూవీ అయిన రివెంట్. ఈ మూవీ October 18న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే December 27 అంటే ఈ రోజు నుంచే ఫ్రీ వెబ్సైట్లో మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అఫీషియల్గా చూసుకుంటే కనుక ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో దొరకలేదు. అందుకే ఫ్రీ వెబ్సైట్లో అయితే చూడాలి అనుకుంటే ఈ మూవీ కూడా మీరు వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ లింక్ కూడా నేనైతే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ కూడా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 8 హిందీ వెబ్ సిరీస్ అయిన డాక్టర్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాల్లో
5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది డిసెంబర్ 27th నుండి. అంటే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది 5 లాంగ్వేజ్లో. ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటే కనుక 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే కనుక 10 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్కి అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది భయ్య. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. జియో సినిమాలో 5 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. నంబర్ 9 కొరియన్ వెబ్ సిరీస్ అయిన స్క్విడ్ గేమ్ సీజన్ 2. సీజన్ 1 చూసుకుంటే కనుక 2021లో వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ సీజన్ 2 ఇప్పుడు చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో 7 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ పైకే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. సీజన్ 1 చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి సీజన్ 1 చూసి మరలా సీజన్ 2 చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సీజన్ 1కి ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందో సీజన్ 2 కూడా అలాగే బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. మంచి థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్. ఫ్రీగా ఉంటే కనుక సీజన్ 2 ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నంబర్ 10 కొరియన్ వెబ్ సిరీస్ అయిన మై ప్రిన్సెస్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య. 2011లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ మరలా దీనికి తెలుగు ఆడియోను యాడ్ చేసి డిసెంబర్ 27 అంటే ఈ రోజు నుంచే అమెజాన్ మినీ టీవీలో 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 15 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ లవ్ అండ్ రొమాంటిక్. ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే అమెజాన్ మినీ టీవీలో ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. సబ్స్క్రిప్షన్ అయితే అవసరం లేదు. ఫ్రీగానే ఈ వెబ్ సిరీస్ మొత్తం మీరు చూసేయచ్చు. టోటల్ ఎపిసోడ్స్. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన మై ఫాల్ట్. ఈ మూవీ నేను దగ్గర 3 to 4 months బ్యాకే చూశాను భయ్య. కానీ ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 10 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఈ మూవీ మాత్రం 18+ చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. ఈ మూవీ మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. ఎక్కువగా 18+ సీన్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు మూవీసే కాదు వేరే లాంగ్వేజ్ నుంచి కూడా తెలుగులోకి చాలా అంటే చాలా డబ్ అయితే చేశారు. సో ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీస్ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ కోసం అయితే నేను టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ మూవీస్ కోసం తెలుసుకోండి. ఇంక ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.